బోనాల ఉత్సవాలు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో గురువారం కమలానగర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బోనాల ఉత్సవాలు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అధికార యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 20వ తేదీన జరగనున్న బోనాల ఉత్సవాలలో అమ్మవారి దేవాలయాలకు వెళ్లేందుకు రోడ్లు, వీధి దీపాలు, భక్తులకు కావలసిన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఆలయాలకు వచ్చే రోడ్లపై గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో అత్యవసర బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బోనాల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. కుషాయిగూడ ఏసీపీ వై వెంకటరెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, రవికుమార్, సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళతోటి అంటే ఈ పండుగ పోలీసు వాళ్ళతోటే అవసరం. ఇదొకటి, గణేష్ ఒకటి. ఇది దాటితే మీతో ఏం పని ఉండదు సార్ మాకు. ఇక మళ్ళీ ఏదైనా కేసులు ఉంటే వీటికి రావాల్సిందే తప్ప వేరే ఏముండదు. కాబట్టి ఇది ఒక్కటి చేయండి. అందులో పార్టిసిపేట్ చేసి నన్ను కూడా చేపియండి. నాతో కూడా ఏమైనా అవసరం ఉంది, మీకు ఎవరైనా చెప్తింటలేడు, లేకపోతే మా పార్టీలు ఉన్నారు మేము చెప్తింటానంటే డెఫినెట్గా నేను అన్నీ చేస్తాను. నేను వేరే పార్టీలు కూడా ఇక్కడ పెద్ద పార్టీలు అన్నీ సంబంధం లేవు. నిజంగా పండుగలకు ఎవరైనా కలిసి పని చేస్తాం. ఈ పలారం బళ్ళు తీస్తూ ఉంటారు. పలారం బళ్ళు తీస్తుంటే ఏమవుతుందంటే కొన్ని జాగాలలో కుషాయిగూడ సైడ్ ఏసీపీ సాబ్ సపరేట్ ఉన్నాడు, అక్కడ సపరేట్ ఉన్నాడు. మీకు ఒక లా అంటుండు, వాళ్ళు ఒక లా అంటుంది. సార్ దయచేసి మీరు డీజే పెట్టనిస్తారా, అందరు పెట్టనీయండి. పెట్టనీయకపోతే అందరిని పెట్టనీయకండి. మమ్మల్ని మాకేమవుతుందంటే అరే ఆడ డీజే నడుస్తుందన్న మాకెందుకు నడవనిస్తలేని మమ్మల్ని ప్రాబ్లం చేస్తారు. మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. సిటీ మొత్తం ఎట్లుంటే అట్లా పెట్టండి. మీకు కూడా ప్రాబ్లం లేకుంటుంది, నాకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే స్ట్రిక్ట్గా పెట్టండి. ఇక మళ్ళీ దాంట్లో ఏమైందంటే అలా సింగిల్ పిన్ అని ఒకడు వస్తాడు, ఆ పిన్ లేకుండా అని ఒకడు వస్తాడు. అరే ఏమో నాకు తెలియని ఆఫీసర్ని అడుగుదామంటే వాళ్ళు అంటారు సార్ వాళ్ళు వేరే చోట పెట్టనిస్తుంది సార్, పెడుతున్నారు సార్ అంటారు. దయచేసి ఏ రూల్ తీసుకుంటారో అందరికి ఒకటి స్ట్రిక్ట్గా అదే పెట్టండి. లేదు పెడతా అంటే అందరికి పెట్టనియండి. ఇంకా ఏంటంటే కొద్దిగా జనాలు ఏదైతే గుళ్ళ కాడికి వస్తారో కొద్దిగా జాగ్రత్త, వాళ్ళు పోయేదాకా కొద్దిగా మీరు అందరు కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఎందుకంటే ఇవాళ రేపు మంచి రోజులు లేవు. ఇంకోటి ఏంటంటే ఈ పండుగ అంటేనే అందరు తాగి వస్తారు. అంటే ఈ పాటల పైసలు వచ్చే దాంట్లో అది కూడా ఉన్నది మనకు, పైసలు కలెక్షన్ దాంట్లో. కాబట్టి అది కూడా ఉంది. మీకు అందరు కూడా తెలుసు, మనం ఎవరు నోరు ఆపలేము, చేయలేము. పండుగని అట్లాంటి పండుగ కాబట్టి వాళ్ళందరినీ కూడా కొద్దిగా తాగి ఏమన్నా అన్నా కూడా ఆ రోజుకు జర సంలాయించి పంపించండి దయచేసి పోలీసు వాళ్ళందరినీ కూడా. ముఖ్యంగా డ్రైనేజ్ వాళ్ళే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. షెల్ట్ తీసిన ఇప్పుడు తన సాయి చెప్పినట్టు మీరు ఇంత ముందుకు వారం రోజులకో 10 రోజులకో తీస్తున్నారు, కానీ ఇప్పుడు దయచేసి ఇమీడియట్గా రిమూవ్ చేయండి. ఈ పండుగ వరకు. పండుగ తర్వాత ఏమవుతుందంటే మీరు ఇంకా 2-3 రోజులు లేట్ అయినా పర్వాలేదు. పండుగ లోపల ఇంటి ముంగట చెత్త పెట్టుకొని ఆ డ్రైనేజ్ పెట్టుకొని ఇంట్లో పండుగ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి ముఖ్యంగా వాటర్ వర్క్స్లకే సంబంధించింది కాబట్టి మీరు డెఫినెట్గా తీయాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎవరు తిట్టాడు ఏంటంటే ఎవరు తెలియదు. నాకే ఎమ్మెల్యే అయిన దాకా తెలియదు నాకు ఈ జిహెచ్ఎంసీలో వీళ్ళు జిహెచ్ఎంసీలో చేస్తారు అనుకుంటున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే వాటర్ వర్క్స్ చేస్తారు, వీళ్ళని తిడతలేరు, వీళ్ళని తిడుతున్నారు అనుకుంటున్నాం మేము. Please like, share and subscribe.